కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పెంచిన నిత్యావసరాల ధరలు సామాన్యులకు భారంగా మారాయని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరల విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న సిపిఐ నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పెంచిన నిత్యావసర సరుకులతో పాటు డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కూడా సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా సిపిఐ నాయకులు అయితే ఆందోళన చేపట్టి ఆందోళనకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ నాయకులు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఆందోళనకు సంబంధించినటువంటి ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు? ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి ఇలా డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ ధర కావచ్చు, ఇలా నిత్యావసర సరుకుల ధరలు ఇలా సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఉండడం వల్ల వాటిని నియంత్రించాలని చెప్పి ఇలా రాష్ట్ర పార్టీ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, ఇప్పటికే ఒక నెలలో దాదాపు ఇటు గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, 2-3 సార్లు పెరిగినాయి. దాన్ని ఎట్లా చూస్తారు? ఏంది మీ ఆందోళన సంబంధించి? వాళ్లకు ప్రజల యొక్క మనోభావాలను గౌరవించేటువంటి పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు ఇష్టానుసారంగా ధరలు పెంచేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓట్లను దండుకోవడం, రాజ్యాధికారంలోకి రావడం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం తీసుకురావడం, ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి తీసుకురావడం, అదేవిధంగా ఈ ధరలను నియంత్రించేటువంటి దాంట్లో ఇవాళ బ్లాక్ చేస్తూ ఉన్నారు. బ్లాక్ చేసేటువంటి వాళ్ళను ఇవాళ మార్కెట్లో నిఘా విభాగాలు లేవు. ఇవాళ మంచినూనె కావచ్చు, పప్పులు కావచ్చు, ఇవాళ కూరగాయల మార్కెట్లలో కూడా సామాన్యుడు కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. ఒక్కరోజు ఆరోగ్యకరమైనటువంటి తిండి తినలేనటువంటి దుస్థితి ఇవాళ దేశంలో ఏర్పడ్డది. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతా ఉన్నది. ఇన్నేళ్ళు అవుతా ఉన్నా బీజేపీ అధికారంలోకి వచ్చినాక 3వ పర్యాయం వాళ్ళు ఇచ్చినటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి సామాన్యుని అకౌంట్లో వేస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇవన్నిటిని పక్కకు పోయినాయి. ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు? వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలను వంగదీసుకోవడం, దాని మీదనే దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నారు. అంతెందుకు, ఇవాళ సింగరేణి ఉన్నది. ఇవాళ సింగరేణి పట్ల పాలకులు పూర్తిగా సాచివేత ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. ఇవాళ సింగరేణి అనేక మందికి ఉపాధి కల్పించినది. ఈ తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటిది. దీన్ని ఇవాళ అణిచివేసేటువంటి ప్రక్రియకు పూనుకుంటా ఉన్నారు. ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా రాజకీయ జోక్యం, ఇలా ట్రేడ్ యూనియన్ల యొక్క పాత్ర లేకుండా నిర్వీర్యం చేసి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాసేటువంటి ప్రక్రియకు పూనుకుంటా ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక హక్కులు సాధించుకున్నటువంటి హక్కులు వాటిని ఒక్కొక్కటిగా రాలగొట్టే దుస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇవాళ దిగుబడి, ఇవాళ రైతులు పూర్తిగా ఈ సీజన్లో బాగా దిగుబడి వచ్చింది. దీన్ని కొనాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం. వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పుకొని ఇవాళ రైతులను నడ్డివిరిచేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఏదేమైనా ధరలను అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కేంద్రమేమో గ్యాసు, పెట్రోలు ఈ ధరలను నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా అభివృద్ధి చెందిందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నది. కానీ 4వ స్థానంలో ప్రపంచంలో అధికంగా ఉన్నటువంటి మనం ఈ దేశంలో ఉన్నటువంటి ధరల్ని కానీ పేద ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నాటి నుండి నేటి వరకు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పి కార్మికులు లేకుండా, సంఘాలు లేకుండా మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పి ప్రైవేట్ వాళ్ళు మాత్రమే దాని మీద గుత్తాధిపత్యం చేయడం వల్ల ఇలా ధరల్ని ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. అది తగ్గించుకోకుండా, ధరల్ని నియంత్రణ చేయకుండా ఈరోజు అత్యధికమైనటువంటి ధరల్ని పెంపొందించుకుంటూ ముందుకు పోతా ఉన్నది. పేద ప్రజలపైన నడ్డి విరిచేటువంటి ఈ ధరలను నియంత్రించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్. ఇప్పటికే కూడా ఏదైతే 3 నెలల్లో కూడా ఇటు గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు కూడా భారీగా కూడా ధరలు పెంచి ప్రజలను నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే కూడా ఖచ్చితంగా పెంచిన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా కూడా ఈ ధరలను సామాన్యులకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా కూడా సిపిఐ ఆధ్వర్యంలో కూడా భారీగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కూడా ప్రభుత్వంపై తిరగబడడానికి తమ సిద్ధమవుతామని అయితే ఏదైతే సిపిఐ నాయకులు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.